హాయ్ వెల్కమ్ టు సుమన్ టీవీ. డయాబెటిక్ అనేది ఏజ్తో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరిని ఇబ్బంది పెడుతున్నటువంటి సమస్య. ఎన్ని టాబ్లెట్స్ యూస్ చేసినా, ఎన్ని హోమ్ రెమెడీస్ వాడినా కూడా ఇది తగ్గట్లేదు, షుగర్ బ్యాలెన్స్ అవ్వట్లేదు అనేసి చాలా మంది చెప్తూ ఉన్నారు. సో అలాంటి వారి కోసమే మనకు అందుబాటులో వచ్చిన మెడిసిన్ బీ బెటర్ డయాబెటిక్ కేర్. సో దీన్ని ఎలా యూస్ చేయాలి, దీంట్లో ఏమేమి ఇంగ్రీడియంట్స్ ఉంటాయి, దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉన్నాయా? ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆయుర్వేద వైద్య నిపుణులు డాక్టర్ వెల్లంకి శ్రీనివాస్ గారు. నా పేరు వెల్లంకి శ్రీనివాసరావు, ఆనువంశిక అనుభవపూర్వక ఆయుర్వేద వైద్యుడిని. మీకు ఇప్పుడు షుగర్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఇస్తానండి. షుగర్ వ్యాధికి అసలు మంచిగా కంట్రోల్ చేసుకోవాలంటే ఏం వాడుకుంటే బాగుంటుందో మీకు చెప్తాను. చూడండి, డయాబెటిక్ ఈ షుగర్ కండిషన్ను శరీరంలో మనం కంట్రోల్ చేయాలంటే ముఖ్యంగా పొడపత్రి అనే ఒక మూలిక, అలాగే కాకరకాయ, నేరేడుకాయ, కరక్కాయ, తానికాయ, ఇట్లా కొన్ని 12 రకాల మూలికలు ఉంటాయండి. ఈ 12 రకాల మూలికలు కాంబినేషన్ వేస్తే షుగర్ బాగా కంట్రోల్ అవుతుంది. అయితే మార్కెట్లో ఎన్నో ప్రోడక్ట్స్ ఉన్నప్పటికీ ఈ ప్రోడక్ట్లో ఉన్న కాంబినేషన్స్ సరిగ్గా సెట్ కాకపోవడం వల్ల మరేమో కానీ రిజల్ట్స్ అంతా బాగా రావట్లేదు. వాడుతున్నారు, బాగా రిజల్ట్స్ రావాలంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, మంచి ఫార్ములేషన్ ఉండాలి. మూలికలు అందరూ వాడేది అవే, కానీ ఆ ఫార్ములేషన్ సరైనదై ఉండాలి. ఈ ఫార్ములేషన్ సరిగ్గా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మన శరీరంలో ఉన్న ఈ షుగర్ని కంట్రోల్ చేస్తూ మనకు అవసరమైన ఆహారం అరుగుదల అయ్యి ఒంటికి పట్టడానికి అవసరమైన ఇన్సులిన్ని కూడా ప్రొడక్షన్ని ప్రోత్సహిస్తూ శరీరంలో మెటబాలిజాన్ని కరెక్ట్ చేసే మెడిసిన్ కావాలి. ఆ మెడిసినే మనం మార్కెట్లో చూస్తే ఇవాళ అమెజాన్లో టాప్ రేటెడ్ సేల్స్లో ఉన్న ఒక ప్రోడక్ట్ ఏంటంటే బీ బెటర్ వారి డయాబెటిక్ కేర్ క్యాప్సూల్స్. ఈ డయాబెటిక్ కేర్ క్యాప్సూల్స్ చాలా బాగా ఉన్నాయి మార్కెట్లో, రిపీట్ సేల్స్ బాగా నడుస్తుంది. ఒక నెల వాడిన వాళ్ళు కంట్రోల్ అయ్యి వాళ్ళకి అర్థమైపోతుందండి. షుగర్ వాళ్ళకి క్యాప్సూల్ ఒక 10 రోజులు వాడితే ఓహో ఇది బాగుంది, మనకి బాడీలో చేంజెస్ తెలుస్తాయి. నెల తర్వాత చెకప్ చేసుకుంటే కూడా షుగర్ కంట్రోల్లోకి వస్తుంది, వాళ్ళు చూస్తున్నారు. కాబట్టి ఈ బీ బెటర్ డయాబెటిక్ కేర్ని మళ్ళీ రిపీట్ ఆర్డర్ పెడుతున్నారు. యాక్చువల్గా మనకి వైరస్లు, బ్యాక్టీరియా లాంటివి అయితే మందు వేస్తాము, చచ్చిపోతాయి, ఆ సమస్య అంతటితో తీరిపోతుంది. కానీ ఇది మన శరీరం లోపలే తయారైన ఒక లోపం, సాఫ్ట్వేర్ ప్రాబ్లం అన్నట్టు. ఈ మన లైఫ్ స్టైల్లో ఉన్న ప్రాబ్లమ్స్, పొల్యూటెడ్ ఫుడ్స్, లైఫ్ స్టైల్ సరిగ్గా లేకపోవడం, ఇలాంటి ప్రాబ్లం వల్ల వచ్చింది. కాబట్టి దీన్ని కంట్రోల్లో పెట్టుకోగలం. పూర్తి స్థాయిలో నశించిపోతుంది, ట్యాబ్లెట్ లేని పరిస్థితికి మనం వెళ్తాం అనేది మాట కాదు. అయితే బెటర్ కంట్రోల్ చేస్తూ శరీరంలో ఉన్న సమస్యలన్నింటినీ దూరం చేస్తూ శరీరంలో మళ్ళీ డయాబెటిక్ వల్ల, ఈ షుగర్ వ్యాధి వల్ల శరీరానికి ఎటువంటి చెడు జరగకుండా శరీర అవయవాలని కాపాడుతూ ఉండే మెడిసిన్ ఒకటి కావాలి. ఆ కాంబినేషనే బీ బెటర్ వారి డయాబెటిక్ కేర్ క్యాప్సూల్లో ఉంది. కాబట్టి ఇది రెగ్యులర్గా వాడుకోండి. ఆయుర్వేదంలో ఉన్న గొప్ప మంచి గుణం ఏంటంటే సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉండవండి. ప్రోడక్ట్ వల్ల శరీరంలోకి వెళ్తే అది ఆహారం ఎలాగో ఇది కూడా అలాంటిదే, మనకి కూడా చెట్ల నుంచే వస్తుంది. అలాగే ల్యాబ్లో తయారైన మెడిసిన్ మన శరీరానికి ఎప్పుడు సూట్ కాదు, మీరు అది గమనించాలి. సమర్థవంతంగా ఉపయోగించుకోదు. కాబట్టి 2 రకాల వాళ్ళు వాడచ్చు. అయితే టైప్ 1 వాడేవాళ్ళు కొద్దిగా గ్రాడ్యువల్గా తగ్గించుకుంటూ ఇంగ్లీష్ మెడిసిన్కి అలవాటు పడి ఉంటారు. కాబట్టి దాన్ని గ్రాడ్యువల్గా అది వాడుకుంటూ ఇది వాడుకుంటూ ప్యారలల్గా ఇంగ్లీష్ వైద్యంలో సంబంధించిన మందుల్ని తగ్గించుకుంటూ రావచ్చు. ఒకేసారి ఇన్సులిన్ ఆపకూడదండి. ఆయుర్వేదిక్ అనేది బాడీకి సూట్ అయ్యి సెట్ అయ్యి శరీరంలో సమస్య తగ్గిస్తుంది. కాబట్టి ఇన్సులిన్ వాడుతూ గ్రాడ్యువల్గా ఇన్సులిన్ తగ్గించుకుంటూ ఈ మెడిసిన్ వాడుకుంటూ ఉంటే, మీరు నెల చెకప్ చేసుకుంటూ ఉంటే ఇన్సులిన్ ఎంతెంత వేయాలో తగ్గుతూ ఉంటుంది. సో ఆ ఇన్సులిన్ తగ్గించుకుంటారండి, గ్రాడ్యువల్గా పూర్తిగా తీసేయచ్చు కొన్నాళ్ళకి. ఈ ప్రోడక్ట్ డోస్ ఎలా ఉంటుందంటే, ఒక ట్యాబ్లెట్ పొద్దున, ఒక ట్యాబ్లెట్ సాయంత్రం వేసుకోవాలి. ఈ ట్యాబ్లెట్లు మీరు తినడానికి గంట ముందు వేసుకుంటే, ఆయుర్వేదం ఏదైనా కూడా కొంచెం గంట ముందు వేసుకుంటే మీ శరీరానికి బాగా సూట్ అవుతుంది. పొద్దున ఒకటి, సాయంత్రం ఒకటి, తినడానికి ఒక గంట నుంచి అరగంట మధ్యలో వేసుకోండి, మీకు సమర్థవంతంగా పనిచేస్తుంది.